ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీలో కచోరీ ఎలా చేయాలో చూసుకుందామండి. అది వచ్చేసి ఈజీ మెథడ్లో చూపిస్తాను మీకు, అంటే ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీ మెథడ్లో చూద్దాము ఎలా చేయాలో. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఓకే, అందరం కలిసి చేసుకుందామండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కరోనా సీజన్ నడుస్తుంది కదండి. సో అందుకని అవుట్ సైడ్ ఫుడ్ ఏది మనము తీసుకునేటట్టు లేదండి. అందుకనేసి ఇంట్లోనే ఏదైనా కొత్తగా కొంచెం ఈజీ మెథడ్లో మనకి ఈజీగా అయ్యేటట్టు మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తినేటట్టుగా చెయ్యాలనేసి ట్రై చేస్తున్నాను. బయట అవుట్ సైడ్ అవైలబుల్ లేదు. సో పిజ్జాస్ కానివ్వండి, స్నాక్ ఐటమ్ కానివ్వండి, ఎక్కువైతే చాలా వరకు స్నాక్ ఐటమే చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, ఇప్పుడు స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు. సో వర్క్ చేసే వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అందుకనే వాళ్ళకు ఏదైనా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఒక వెరైటీగా స్నాక్ చేసి పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో మీకు చూపించాలనేసి నేను స్నాక్ ఐటెం చేస్తున్నానండి. ఈ వీడియోలో మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో, ఎలా వచ్చింది మీకు అనేసి అది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. దీనికి వచ్చేసి మెయిన్ 2 కప్స్ మైదా అండి. 2 కప్స్ మైదా తీసుకున్నాను నేను. మీరు క్వాంటిటీ ఎక్కువ చేయాలి అనుకుంటే 3-4 కప్స్ కూడా తీసుకోవచ్చండి. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి 2 కప్స్ తీసుకున్నాను. అండ్ ఇంకా వచ్చేసి 4 ఎండుమిర్చి, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, సోంపు, జీలకర్ర, ధనియాలు, ఓమా, మినప్పప్పు వచ్చేసి నానబెట్టుకోవాలండి. ఇది నానబెట్టుకొని ఇట్లా పలుకుల్లాగా మనకి మిక్సీ పట్టుకోవాలి. నేను నైట్ నానబెట్టుకున్నాను. ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. ఇట్లా పలుకుల్లాగా మిక్సీకి పట్టుకోవాలి. ఇది నేను పట్టేసి పెట్టుకున్నాను మిక్సీకి. ఇంకా వచ్చేసి పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అండి, శనగపిండి, నెయ్యి కాగబెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో వచ్చేసి ఇది మైదా ఉంది కదా, మైదాలో ఓమా వేసుకొని, ఓమా కొంచెం ఇట్లా నలిచి వేసుకుంటే బాగుంటుంది. ఓమా తీసుకున్నామండి. ఓమా వచ్చేసి ఇట్లా కొద్దిగా ఇట్లా నలిచేసి వేస్తే బాగుంటుంది టేస్ట్, అంటే ఫ్లేవర్ అనేది దాన్ని బయటకు వస్తుంది అనమాట. నేను కొద్దిగా ఓమా వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్. దీంట్లో వచ్చేసి ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. నేను కొద్దిగా నెయ్యి తీసుకున్నాను, అంటే అందాజుతో తీసుకున్నాను. నెయ్యి వేసి మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా కంప్లీట్గా పొడిగా అవుతుంది కదా, కొంచెం క్రిస్పీగా బాగుంటుందండి. నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కూడా బాగుంటుంది మనకు. సో ఇలా గడ్డల్లాగా లేకుండా, అంటే టైట్గా అట్లా లేకుండా మొత్తం ఇట్లా పిండిగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి మనము. ఇట్లా సాఫ్ట్గా ఉండాలన్నమాట మనం కలుపుతూ ఉంటే. అట్లయితే మంచిగా మిక్స్ అయినట్టండి పిండి నెయ్యితో. ఇదంతా మిక్స్ చేసుకుంటూ ఇట్లా మనం పట్టుకొని చూస్తే, పిడికిల్లో పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా రావాలండి. ఇట్లా వస్తే మనకు కరెక్ట్, అంటే నెయ్యి పిండి కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట. ఇట్లా మనం చూస్తే పొడిగా ఇట్లా వచ్చేసేయాలి. ఇట్లా దీంట్లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందామండి. ఇప్పుడు నెయ్యితో బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేస్తూ కలిపి చూపిస్తాను మీకు. చపాతీ ముద్దలాగా తట్టుకోవాలండి దీన్ని. ఓకే అండి, ఇలా చపాతీ ముద్దలాగా తట్టుకొని పెట్టుకోవాలి. ఇది 10 to 15 minutes వరకు క్యాప్ పెట్టేయాలండి. కొంచెం ఎక్కడన్నా పిండి టైట్ అవుతుంది కదా, ఎక్కడైనా క్రాక్స్ అలాంటివి ఉంటే కవర్ అయిపోతాయి. సో ఇలా కలిపేసుకొని మనం పెట్టేయాలి.
దీన్ని క్యాప్ పెట్టి పెట్టేస్తాను. మిగతా మనకు స్టఫ్ అనేది ఎట్లా రెడీ చేసుకోవాలో, మసాలా మనం ఫిల్ చేస్తాం కదా కచోరీలో, అది ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు నేను అది మసాలా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మసాలా చేసుకునేది మెథడ్ చూద్దామండి. నేను ఒక ఫ్రై ప్యాన్ తీసుకున్నాను, నాన్ స్టిక్ది. ఇది కొంచెం హీట్ ఎక్కే వరకు ఉందాము. దీంట్లో ఏమేమి వేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఓమా అండి. ఓమా కాదు, సారీ, సోంపు అండి. సోంపు 1 టీ స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర 1 టీ స్పూన్ అండి. ధనియాలు 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. నాలుగు చెప్పాను కదా, 4 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇంకా కొన్ని ఒక హాఫ్ టీ స్పూన్ అండి మిరియాలు. ఇవి వచ్చేసి కొంచెం దాంట్లో తేమ అనేది పోయే వరకు మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సిమ్లో పెట్టాను, మీడియంలో పెడుతున్నాను ఇప్పుడు. ఇది కొంచెం తేమ వెళ్ళే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దు. చూసారు కదా, లైట్గా చిట్పట్ అంటున్నాయి. ఈ టైం వరకు ఉంచేసి తీసేయాలండి, మరి ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దు దీన్ని. ఓకే, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని మిక్సీకి వేసుకోవాలండి. కొంచెం లైట్గా, అంటే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలి. ఓకే అండి, ఇది చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకున్నాను. చూసారు కదా, ఇట్లా కొద్దిగా అంటే రఫ్గా ఉండాలి పౌడర్, మరీ పౌడర్ లాగా కాకుండా కొద్దిగా రఫ్గా పట్టుకున్నాను మిక్సీకి. గ్యాస్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ నెయ్యి దాంట్లో యూస్ చేశాను కదా, అందుకే ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3-4 స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని వేసేస్తున్నాను. ఇది వచ్చేసి సిలికాన్ స్పూన్ అండి. ఇది చాలా బాగుంటుంది, మనకు హీట్కి ప్రాబ్లం అవ్వదు దీనికి. నాన్ స్టిక్లో వుడెన్, ప్లాస్టిక్ దీనికంటే సిలికాన్ చాలా బాగుంటుంది. మనకు కలుపుకోవడానికైనా దేనికైనా మిక్స్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుందండి ఇది. ఇది కొద్దిగా సిమ్లో, ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నవే అయినా కొంచెం మిక్సీ పట్టాం కదా, కొద్దిగా కొంచెం మంచి సువాసన వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి. రోస్ట్ అయింది కదా, దీంట్లో ఇప్పుడు మనం వచ్చేసి కొద్దిగా శనగపిండి వేసుకుందామండి. శనగపిండి ఏంటంటే వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది శనగపిండి మిక్స్ చేయడం వల్ల. సో అందుకని నేను శనగపిండి కొద్దిగా వేసుకున్నాను. మనకు దీంట్లో పిండిలో ఓమా వేసుకున్నాం కాబట్టి మనకు డైజెషన్ ప్రాబ్లం అయితే ఏం రాదండి. శనగపిండి అయితే ఒక రకంగా చాలా మంచిది, మనకు బోన్స్ అనేవి గట్టి పడతాయి శనగపిండి వల్ల. అండ్ షుగర్ పేషెంట్స్ కూడా కొద్దిగా ఎక్కువగా తీసుకున్నా కానీ ఏం ప్రాబ్లం రాదనమాట. అంటే కొన్ని లిమిట్ వరకే తీసుకోవాలి అని ఉంటుంది కదా వాళ్ళకు. సో శనగపిండి వల్ల అయితే ఏం ప్రాబ్లం రాదండి, ఈజీగా వాళ్ళు తీసుకోవచ్చు. శనగపిండితో చేసిన ఏ స్నాక్ ఐటమ్ అయినా ఏదైనా. కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అయినవి మాత్రం కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిదండి శనగపిండివి, ఎందుకంటే ఆయిల్తో మిక్స్ అవుతుంది కదా.
దానివల్ల కొంచెం ఫ్లాట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆయిల్ ఫుడ్ అనేది ఆయిల్తో మిక్స్ అయింది కాకుండా మనం ఇంకేదన్నా స్నాక్ ఐటెం లాగా హెల్దీ ఫుడ్ లాగా తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది శనగపిండి. సో నేను మిక్స్ చేసుకున్నాను, సిమ్లో పెట్టానండి ఇది. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కారం వేస్తున్నాను. ఉప్పు ఆల్రెడీ మనం పిండిలో వేసుకున్నాం కదా, అందుకే దీంట్లో కొద్దిగా తక్కువ వేసాను ఉప్పు. ఇంకోటి గరం మసాలా అండి, ఇవి మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, ఇది కొద్దిగా బాగా ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో వచ్చేసి మనం నానబెట్టుకున్న మినప్పప్పు మిక్సీకి పట్టుకున్నాం కదా, అంటే కొంచెం రఫ్గా పట్టుకున్నాను, మరి స్మూత్గా పిండిలా కాకుండా. ఇది మనం దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది ఏమాత్రం కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దు, సిమ్లోనే పెట్టాలండి. ఇది వేసుకున్న తర్వాత దీన్ని కూడా మిశ్రమంతో బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే మొత్తంగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము. చూసారు కదా, కంప్లీట్గా మిక్స్ అయిందండి. సాల్ట్ వేసి మనము కలుపుకుంటున్నాం కదా, పిండి అనేది ఈ పౌడర్తో మిక్స్ అయిపోయింది. మనం మినప్పిండి వేసాం కదా, మినప్పప్పు నానబెట్టేసి అది అనేది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత, మరి కంప్లీట్గా చల్లారితే ఏంటంటే మనకు ఇట్లా రోల్ చేయడానికి రాదండి ఈ మిశ్రమం అనేది. అందుకనేసి కొద్దిగా వేడి ఉన్నప్పుడే, అంటే మరీ వేడి కాకుండా మనం చేతిలో పట్టుకునేంత వేడి ఉన్నప్పుడే కొంచెము రోల్స్ చేసి పెట్టేసుకుంటే మనం ఫిల్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది అనమాట కచోరీలో. సో నేను ఆఫ్ చేశాను. ఒక 2 minutes చూద్దాము. కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఓకే అండి, ఈ పౌడర్ నేను బౌల్లోకి తీసుకున్నాను, ఈ మిశ్రమం మొత్తము. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే కనుక ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఆమ్చూర్ పౌడర్ లేదు అని అంటే ఒక నిమ్మకాయ చెక్క వేసుకుంటే అయిపోతుందండి. నేను నిమ్మకాయ వేసుకుంటున్నాను. ఇది ఇంకా అయితే కొద్దిగా వేడి ఉందండి. ఇది నిమ్మకాయ జ్యూస్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను అంతా. ఇది వచ్చేసి మనకు 1 week వరకు ఉంటుందండి ఈ మిశ్రమము. నిమ్మకాయ వేసాం కాబట్టి 1 week అంటే ఒక 5-6 days ఉంటుంది. మనం నార్మల్గా కనుక ఆమ్చూర్ పౌడర్ వేసుకొని చేస్తే ఏంటంటే 15-20 days కూడా ఈ మిశ్రమం ఉంటుంది. ఇది చేసి పెట్టుకొని మనము మైదాపిండి అప్పటికప్పుడు తడిపేసుకొని కచోరీస్ చేసేసుకోవచ్చు, అంటే మిశ్రమం మనకు రెడీగా ఉంటుంది కాబట్టి. సో మనకి ఇలా ముద్దలాగా రావాలండి, అది వేడి మీదనే వస్తుంది మనకు. ఇట్లా రోల్ చేసి పెట్టుకోవాలి. ఇంకొకటి అండి, మీరు నిమ్మకాయ కనుక వేసుకోవాలి అని అనుకుంటే వేడి మీద మాత్రం, చాలా హీట్ ఉన్నప్పుడు మాత్రం వేసుకోకండి. ఎందుకంటే హీట్లో నిమ్మకాయ వేసుకుంటే చేదెక్కిపోతుంది. అది ఏదైనా కానీ, మనము లెమన్ రైస్ చేసినా కానీ రైస్ కొద్దిగా చల్లారిన తర్వాత లెమన్ వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది, లెమన్ జ్యూస్. కానీ హీట్ మీద మాత్రం ఎప్పుడు వేయొద్దండి లెమన్ జ్యూస్ అనేది. చాలామంది మార్నింగ్ తీసుకుంటారు కదా లెమన్ అండ్ తేనె, లెమన్ వాటరు, తేనె కూడా కలుపుకుంటారు కదా. దాంట్లో కూడా మీరు చాలా హీట్ అయిన వాటర్లో లెమన్ జ్యూస్ అండ్ తేనె ఒక్కసారి కలపొద్దండి. అవి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాతే కలపాలి. కొంతమంది ఏంటంటే మసిలి నీళ్ళలో కూడా, అంత బబుల్స్ వచ్చే నీళ్ళలో కూడా తేనె వేసేస్తారు, లెమన్ జ్యూస్ వేసేస్తారు. అలా వేయకండి. ఇలా రోల్స్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా రోల్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మీకు ఒక 6 చేసి చూపిస్తాను. మన పిండి కూడా కొంచెం నానింది కదా,
ఎంత మనము పిండి బాగా మెల్ట్ చేసుకుంటే అంత బాగుంటుందండి, ఎందుకంటే మైదా పిండి కదా. ఇట్లా చిన్న చిన్నగా తీసుకోండి. ఎక్కువగా చేసి పెట్టుకుంటే కూడా ఇవి ఏంటంటే మనకు ఎండిపోతుందండి. అంటే ఈ ముద్దలు చేసి పెట్టుకుంటే ఏంటంటే తొందరగా పిండి ఆరిపోతుంది. సో అందుకని అప్పటిదప్పుడు చేసేసుకుంటున్నాను. ఇట్లా చేతి పైనే చేసుకోండి, ఎందుకంటే మైదా పిండి కదా, స్ట్రెచ్ అవుతుంది, మనకు ప్రాబ్లం లేదు. ఇట్లా స్ట్రెచ్ చేసిన తర్వాత ఈ ముద్ద ఉంది కదా, దీంట్లో ఇట్లా పెట్టేసి దీన్ని 4 సైడ్లు కూడా కవర్ చేసేద్దాం. ఈ పౌడర్ అనేది ఇది మొత్తం బయటికి రాకుండా మెల్లిగా కొంచెం స్ట్రెచ్ చేయాలండి. దీన్ని ఆయిల్లో ఎలా డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము. కానీ ఇది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టవ్ హైలో పెట్టొద్దండి, సిమ్లో పెట్టి చేయాలి. సో దానికి మనకు డీప్ ఫ్రైకే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే అవి స్లోగా అవ్వాలన్నమాట. ఇలా చేసి పెట్టేసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, సిమ్లోనే పెట్టండి, సిమ్లోనే పెట్టాలి. సిమ్లో పెట్టకపోతే రాదండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు వేసుకుందాము. ఇది వచ్చేసి సిమ్లో పెట్టే చేయాలండి, హైలో అస్సలు పెట్టొద్దు. అది ఎందుకంటే కంప్లీట్గా ఉడకాలి కదా మనకు, అందుకని సిమ్లో పెట్టే చేయాలి, హైలో పెట్టకండి. ఇది ఇట్లా మెల్లిగా తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది. సో కొంచెం బ్రౌన్గా వచ్చాయి కదా, ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయొచ్చండి. ఓకే అండి, ఇప్పుడు కంప్లీట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా మనది కచోరీస్ అయిపోయాయండి. ఇలా అయ్యాయి. కొంచెం పిండి అనేది మెత్తగా తడుపుకుంటే ఇలా క్రాక్స్ అనేవి రావు. అది కొంచెం గట్టిగా అయింది పిండి కాబట్టి క్రాక్స్ అనేవి వచ్చాయండి. మీరు కనుక కొంచెం మెత్తగా తడుపుకోండి, పిండి క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది ఎంత నీట్గా ఉంది, అలా వస్తాయన్నమాట కచోరీలు. కొంచెం అంటే గట్టిగా అయిపోయింది పిండి, సో అందుకని రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.